హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో చెప్పండి మీ పేరు? తేజ. తేజ. గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడున్న గవర్నమెంట్? బాగానే ఉంది. మన జగన్మోహన్ రెడ్డి బాగానే చేస్తున్నారు. మనకి అమ్మ ఒడి వేస్తున్నారు. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎలక్షన్ టైంలో లేట్ అయింది, కానీ కొంచెం సమయం పడుతుంది వేసేదానికి. కాదు, జగన్ గారిని రౌడీ గోండా అని చెప్పేసి చంద్రబాబు గారు అంటున్నారు కదా, సో ఎప్పుడన్నా అట్లా చేసాడా మీకు? ఆపోజిట్ వల్ల అట్లా చెప్పుకుంటారు, మనకి ఎందుకు, మనకి బాగానే చేస్తున్నారు జగన్ అన్న. ఆడదాం ఆంధ్ర పెట్టారు, మనకి స్పోర్ట్స్ అంతా ఆడాము, బాగానే ఉన్నాము. ఆడదాం ఆంధ్ర పెట్టారు, సో ఎలా యూజ్ ఉంది? బాగానే ఉంది. మా పిల్లలు డిస్ట్రిక్ట్ లెవెల్ లో పోయినారు, గుండ్రాజుకుప్పం. మన పిల్లలు అది డిస్ట్రిక్ట్ లెవెల్ లో పోయినారు. సో ఇంత మంచి ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. పిల్లలకి అమ్మ ఒడి వీటికి ఎలా ఉంది మరి? బాగానే ఉంది. చదువు గురించి బాగానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అమ్మ ఒడి ఇవ్వద్దు, ఇంగ్లీష్ మీడియం అయితే అసలు పనికిరాదు అని బాబు గారు అంటున్నారు, చంద్రబాబు గారు. అట్టంటే ఏం లేదు, మన గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం తీసేయాలి, పిల్లలకు ఉపయోగపడదు ఇంగ్లీష్ మీడియం అనేమో చంద్రబాబు గారు. అదంతా ఏం లేదు, వాళ్ళ సౌకర్యం వాళ్ళకి. మీకు అసలు ముఖ్యంగా జగన్ గారిలో మీరు ఎందుకు అంత నచ్చింది జగన్ గారు? జగన్ అంటే మనకి లేని సౌకర్యాలు అంటే చేస్తారు. జగన్ ఆఫీస్కే ఫోన్ చేసి మాట్లాడినా ఇలాగా నీళ్ళు సప్లై చేయాలని అన్ని చేశారు. మన మన రెస్పెక్ట్ వాళ్ళు టేక్ రెస్పెక్ట్ ఇస్తారు, బాగానే ఇస్తారు. సో ఇంత బాగుంది. మరి 175కి టార్గెట్ అయితే 175 అంటున్నారు, మరి మీకు ఎంత వచ్చే అవకాశం ఉందంటారు? ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి, ఈసారి కూడా ఆయనే అంటారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా ఏం లేదు, వాళ్ళంతా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి. జై జగన్. జై జగన్. ఓకే సరే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేస్తున్నాడు? అయ్యో నీ సగం చేస్తున్నాడు ఆయన, నీ సగం చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు, అంతా బాగానే చేస్తున్నాడు. నాకు పిరకాయ లేదు, ఆయన బతి చేస్తున్నాడు. దేవుడు దేవుడు టీచర్ 3000 చేశాడా? 3000 వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఆయన చంద్రబాబు గారు చెప్పు సార్, నన్ను గెలిపియండి అని అడుగుతున్నాడు. నన్ను గెలిపిస్తే జగన్ కంటే బాగా చేస్తా అంటున్నాడు. ఏం బాగా కూడా చేయని దేవుడి సాక్షిగా. ఎందుకు నీకు ఆయన అంటే అభిమానిట ఆయన అన్నీ మన సగం చేస్తున్నాడు. ఇంతవరకు ఎవరు చేయలేదు అట్లా, ఎవరు లేదు. కండు కూడా అదృష్టం అయిపోయింది, ఆయన దేవుడు. నమస్కారం అండి. నమస్కారం అండి. పేరండి? మణమ్మ. మణమ్మ గారు, ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉంది సార్. ఏమేమి వస్తున్నాయి? నాకు 18,000 వస్తాయి, వడ్డీ డబ్బులు వస్తాయి, రోడ్లు బాగున్నాయి, అన్నీ జరుగుతా ఉన్నాయి సార్. మీకు రోడ్లు, మంచినీళ్ళు సమస్యలు అన్నీ బాగున్నాయి సార్. అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం? ఇంతకు ముందు అట్లా ఉండేది? ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇప్పుడు 5-6 ఏళ్ళ పైన అన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్నీ జరుగుతాయి. మీకు ఎవరు కావాలి? మాకు జగన్ గారే కావాలి. మాకు అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు, అన్నీ బాగానే చేస్తా ఉన్నారు. అవును సార్, ఇంకా ఒకసారి రావాలా, మాకు అన్నీ బాగా జరగాలని కోరుతున్నాం. పిల్లలకి స్కూల్ డబ్బులు అన్నీ బాగా పడతా ఉన్నాయి, అమ్మ డబ్బులు పడతాయి, గుడ్డలో కానీ మంచిగాని అంత మంచికి చెడ్డకి అన్నీ బాగానే జరుగుతా ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వస్తున్నారండి. పెద్దవాళ్ళకి ఏమైనా కావాలన్నా ఇంటికి వచ్చి పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇస్తున్నారా? అడుగుతున్నారండి. బాబాయ్ గారు, మీకు రేషన్ ఉచితంగా బియ్యం ఇస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు సార్. మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరండి? అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ గారండి. వచ్చినారా? వచ్చారండి. డాక్టరా మీకు? పూర్వం డాక్టర్ అండి, ఇప్పుడు ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే రెండు చేస్తారండి. హాస్పిటల్లో చూసుకుంటున్నారు, ఇది చూసుకుంటారు. వైద్యం కూడా ఒత్తినే చేస్తారండి, లేనంటోళ్ళకి. చాలా మంచోడండి, ఉచితంగా చేస్తారా? ఉచితంగా చేస్తారండి. అదే లేనంటోళ్ళకి ఆయన డైరెక్ట్ అన్ని చేసేస్తాడు, ఆపరేషన్ అన్ని మొత్తం అన్ని ఆయన చేస్తారు. అన్ని సౌకర్యాలు ఆయన చూసుకుంటాడు. చూసుకుంటాడండి. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారండి మీకు అనపర్తి నియోజకవర్గానికి? మాకు జగన్ గారే రావాలని పదే సార్లు ఉన్నదండి. మాకు అందరికీ కూడా జగన్ గారు రావాలని మాకు మనసారా వాంఛ అంతా కూడా జగన్ గారు రావాలి. మీకు కింద ఎమ్మెల్యే ఆయనండి. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. లేదండి, చెల్లెళ్ళు సిరిమలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారండి. మాకు సిరిమల కానండి, తెలుగుదేశం కానండి, అవన్నీ మాకు లేదండి. అంటే ఇంత ఇదిగా చేసిన వ్యక్తి ఇప్పటికి ఎవరు లేరండి. మాకు బోర్డు నెల స్థలాలు ఇచ్చారండి, లోన్ ఇచ్చారండి, చక్కగా ఇల్లు కట్టుకున్నామండి, పింఛను ఇస్తారండి, ఇంటింటికి తెచ్చి బియ్యం ఇస్తున్నారండి. ఎంతకంటే సౌకర్యం ఎవరు చేస్తారు సార్?
ప్రస్తుతం ఎలా ఉందమ్మా సౌకర్యాలు? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? ఎంత వస్తుంది పింఛన్ నీకు? నాకు తాతయ్యకి ఎంత వస్తుంది పింఛన్? 3,000 3,000 ఇస్తున్నారా? మొన్న నుంచే మొన్నటి నుంచి 3,000 చేశారు. ఆనందమేనా? అలా పెంచుకుంటూ వచ్చారు కదా, తెలుసా? పెంచారు కదా, తెలిసిందా? ఇచ్చేసారు కదండి మొన్న. ఇంటికి వచ్చి ఇచ్చారా? మరి ఎలా ఉంది జగన్ గవర్నమెంట్? ఎలా ఉందమ్మా మీకు? అయ్యో బాబాయ్, మహానుభావులు చేతి ధనం పెట్టాలండి ఆయనకి. ఏమ్మా చాలా బాగా చేస్తున్నాడు ఆయన. బాగా చేస్తున్నాడా? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంటావు మీలాంటి ఆ, వాళ్ళకి? వస్తేనే బాగుంటుందండి. మరి ఏ నమ్మకమా అభిమానమా జగన్ మీద? అమ్మో అలాగనకండి, ఆయన దేవుడు. అవునా? మీకైతే అన్నీ అక్కడ వస్తుంది కదా పింఛన్ అన్ని మంచి పెన్షన్ ఆయనకి వస్తున్నాయండి. మాకు 18,000 పెట్టాడు. ఉన్నాడు పడ్డాయి, అప్పుల్లో ఇచ్చాడండి. 3 ఏళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు రాలేదండి. అదే ఈ నెల అందరికి ఈ సంవత్సరం రాలా ఎవరికి? మరి వదులుతారేమో. ఓకే అమ్మ, ప్రస్తుతానికి బాగానే ఉంది కదా. ప్రస్తుతం ఎలా ఉందమ్మా సౌకర్యాలు? ఎలా ఉన్నాయమ్మా జగన్ గవర్నమెంట్ మీకు? బాగుందండి. బాగానే ఉందా? మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయమ్మా? పెన్షన్ వస్తుందండి. పింఛన్ ప్రతి నెల అక్కడ ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఓకే. మా ఆయన పోయాక 6 నెలలు పెట్టి వెంటనే ఇస్తారా ఈ గవర్నమెంట్లో? ఓకే. మీకు ఇప్పుడు సచివాలయాలు వచ్చినాయి కదమ్మా? అదే ఏదో ₹1,00,000 రాశారండి మా ఆయన పోతేనే. ఓకే ఓకే. ఇంకా అది స్కీమ్స్ అవ్వలేదా ఇంకా? అదే వస్తాయండి త్వరలోని. పెట్టుకున్నారు కదా అమ్మ. మరి మీకు డ్వాక్రా రుణమాఫీ కానీ ఇవి పెట్టుకోలేదా? ఓకే. మీకు ఇంటింటికి వాలంటీర్లు వస్తున్నారు. ఎలా ఉందమ్మా ఫెసిలిటీస్? బాగా మీకు సచివాలయాలు ఉచిత హాస్పిటల్ వచ్చినాయి కదా, వచ్చి వెళ్ళారా? సచివాలయాలు వచ్చినాయి కదా, అన్ని చూస్తున్నారు? బాగానే చూస్తున్నారు? ఇబ్బంది ఏం పెడుతున్నారు? లేదండి. ఏం లేదండి. ఎలా ఉందమ్మా మీకు సదుపాయాలు? ఎలా ఉన్నాయి? జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్ గవర్నమెంట్ ఎలా ఉందండి ఇక్కడ? బాగానే ఉంది. మీ అనపర్తి నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? సూర్యబాబు గారు. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఊర్లో ఏమైనా పనులు కావాలని చేశారా? చేశారు. మరి రోడ్లు గట్ట వేశారు కదా, రోడ్లు గట్ట వేసారు. సచివాలయాలు ఇవన్నీ కానీ బాగానే కట్టారు. బాగానే ఉంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు వాలంటరీ ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. ఏమైనా కావాలంటే పెద్దవాళ్ళు ఏమన్నా కావాలంటే చేసి పెడుతున్నారు. అదే మామూలుగా ఇలా కట్టాలి, ఇలా చేయాలి, ఎలా చేయాలని చెప్తున్నారు. ఇంటింటికి వచ్చి చెప్తున్నారు. రేషన్ వ్యాన్ ఇంటింటికి వచ్చి బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉన్నాయి బాబాయ్ గారు? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? పొద్దున్న తెల్లగడలు వచ్చేస్తారట. పింఛన్ వస్తుందా మీకు? అదే పింఛన్ తెల్లగడలకు వచ్చేస్తారండి. ఎంత వస్తుందండి పింఛన్? 6 నెలలు 3,000 ఇచ్చారండి. 3,000 ఇచ్చారు. అలా పెంచుకుంటూ పోయారండి 3,000కి? అలాగే పెంచుకుంటూ పోయారండి. ఎలా ఉందండి సౌకర్యం? మంచిగానే ఉందా? ప్రస్తుతం బాగానే ఉందండి. మరి ప్రస్తుతం అభివృద్ధి ఏం జరిగిందా మనకి? ఈ ఊర్లో అభివృద్ధి ఏం జరిగిందా? మా ఊరికేమో బాగానే చేశారండి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరండి? సూర్యబాబు గారండి, డాక్టర్ సూర్యబాబు గారు. చేస్తున్నారు పనులు ఆయన ఇక్కడ? చేస్తారండి. ఊర్లో ఏమైనా జరిగింది అభివృద్ధి? జరుగుతుందండి. చాలా బాగా ఘనంగా చేశారు మా ఊరికి మటుకి. ఏం చేశారు బాబాయ్? అవ్వండి ఆవిడ బుత్తలం గుడిదేరా మొత్తం హాస్పిటల్, ధర్మ హాస్పిటల్ మాకు ఊరికి. ధర్మ హాస్పిటల్ ధర్మ హాస్పిటల్ కట్టించారు. మామూలుగా పశువులకి ధర్మ హాస్పిటల్ కట్టించారు. అన్ని సౌకర్యాలు బాగానే అన్ని బాగానే. అక్కడ కూడా గౌండ్ ఏకంగా ఉంటే ఖాళీలో కూడా సిమెంట్ పోయించారు. ఓకే.